హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అదే సమయానికి లోహిత, శ్రేయ, అక్కడున్న నాగవల్లి ప్లేట్లో ఉన్న టిఫిన్ మాత్రం గట్టిగా మారుతుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి, వాళ్ళ ప్లేట్లలో టిఫిన్ ఉంది, మన ప్లేట్లలో ఏంటి గడ్డి కనిపిస్తుంది అని ఒకరి ముఖం ఒకరు చూస్తూ ఉంటారు. అప్పుడే మ్యాడీ, దేవ అందరూ ఏంటి టిఫిన్ చేయడం లేదేంటి అని అనగానే ఎలా చేయమంటారు ఈ గడ్డిని అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఏంటి గడ్డి ఏంటి అని అనగానే ఏమీ లేదు అని అనేసి ఇక ఒకరి ముఖం ఒకరు చూస్తూ వెంటనే ప్లేట్లలో చేయి కడిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదేంటి టిఫిన్ మధ్యలోనే వెళ్ళిపోతున్నారు అని అనగానే మాకు తినాలని పించడం లేదని ముగ్గురు ఏదో ఒకటి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నా కూతురునే ఇక కేక్లో పాయిజన్ కలిపి చంపాలని చూస్తారా? ఈరోజు మొత్తం నా కూతురు సంతోషంగా ఉంటుంది, మీరు మాత్రం ఆకలితో బాధపడేలా చేస్తాను చూడండి అని కావేరాత్మ చాలా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే గదిలోకి వెళ్ళిన నాగవల్లి, శ్రేయ ఇక కలోహిత అయితే ఏంటంటే మన ప్లేట్లలో గడ్డి ఉండడం ఏంటి అని అంటూ ఉంటారు. అప్పుడే అది కూడా ఆత్మ ఆ కావేరి పనే అని అంటూ ఉంటుంది. నాగవల్లి అయితే ఈరోజు ఈరోజు భోజనం మొత్తం మనది అదే విధంగా ఉంటుంది, మన కడుపులు ఈరోజు మాడవలసిందే అత్తయ్య అని అంటూ ఉంటుంది. శ్రేయ అయితే ఇక అప్పుడే ఏదో ఒకటి చేయాలి, ఈ కావేరి దయ్యాన్ని ఎలా అయినా ఇంట్లో నుంచి తరిమించేలా చేయాలి, లేకపోతే మనం ఏమి ఎదుకున్నా అది కాదు. ఈరోజు ఆ చిన్ని సంతోషంగా ఉంది, ఆ చిన్నిని సంతోషంగా ఉండకుండా తనని లేపేద్దామనుకున్నాము, కానీ ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాకుండా చేసింది. ఎలాగైనా ఈ దయ్యాన్ని ఇంట్లో నుంచి తరిమించేయాలి అని ఇక నాగవల్లి, శ్రేయ, లోహిత మాట్లాడుకుంటూ ఉంటారు. అది అలా ఉండగా ఇక మ్యాడీకి అయితే కాల్ వస్తుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. సార్, మీరు చంద్రశేఖర్ అనే వాళ్ళ అడ్రస్ చెప్పమన్నారు కదా, అది చెప్పేశాను, రాసుకోండి సార్ అని డెలివరీ బాయ్ ఫోన్ చేశాడు. అది విన్న మ్యాడీ చాలా సంతోషంతో చెప్పండి అని అంటూ ఉంటాడు. మీ ఫోన్కి లొకేషన్ పంపించేశాను అని చెప్పగానే వెంటనే మ్యాడీ చాలా సంతోషంతో చాలా థ్యాంక్స్ అండి, అడగగానే మీరు నాకు వాళ్ళ లొకేషన్ పంపించినందుకు అని అనగానే సరే సార్ అని ఇక డెలివరీ బాయ్ ఫోన్ కట్ చేశాడు. వెంటనే మ్యాడీ చిన్ని చిన్ని అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే చిన్ని బయటికి వచ్చి ఏంటి మ్యాడీ అని అంటూ ఉంటుంది. అప్పుడే చిన్ని మనిద్దరం బయటికి వెళ్ళాలి అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్ని అయితే ఏంటి మ్యాడీ, ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా అని చిన్ని అంటూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ అవును చిన్ని, నీకు ఒకటి చూపించాలని అనుకుంటున్నాను, అందుకే ఏమీ మాట్లాడకుండా ఈరోజు నువ్వు నా మాట వినవలసిందే అని అనగానే సరే మ్యాడీ వెళ్దాం పదా అని ఇక చిన్ని, మ్యాడీ ఇద్దరు కలిసి అలా బయటికి రావడం లోహిత గమనిస్తుంది. ఇదేంటి, మ్యాడీ చిన్నిని ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో అవ్వాలి అని లోహిత కూడా వాళ్ళని ఫాలో అవ్వకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ అయితే అలా బయలుదేరి డైరెక్ట్గా చంద్రశేఖర్ ఇంటికి అయితే వచ్చేస్తాడు. అది చూసిన చిన్ని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, మ్యాడీ చందు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక లోహిత కూడా ఇదేంటి, మ్యాడీ మా ఇంటికి తీసుకొచ్చాడు చిన్నిని, అంటే నా గురించి తెలిసిపోయిందా అని లోహిత కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఏంటి చిన్ని అలా చూస్తున్నావేంటి, దిగు అని అనగానే ఇదేంటి మ్యాడీ ఇక్కడికి తీసుకొచ్చావు అని అనగానే నీకు ఒక విషయం తెలియాలి, అందుకే తీసుకొచ్చాను అని మ్యాడీ అనగానే చిన్ని షాక్ అయిపోతుంది. ఇదేంటి, మహికి ఇక చంద్రశేఖరే చందు అన్న నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది. చిన్ని అయితే అప్పుడే ఇక వెంటనే చిన్ని మ్యాడీ పిలవగానే దిగి కారులోంచి ఇక ఇంటికైతే వచ్చేస్తుంది. అది చూసి ఇక వెంటనే చంద్రశేఖర్ని చూసి మ్యాడీ ఇదేంటి చంద్రశేఖర్ గారే చందునా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆలోపే ఇక
సరళ అక్కడున్న చందు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా మనకి శత్రువైన వాళ్ళ ఫ్యామిలీని ఇంకా నువ్వు గుండెలో పెట్టుకుంటున్నావు. ఆ చిన్ని గురించి మర్చిపోమని చెప్పాను. ఆ చిన్ని బర్త్డే అయితే నీకేంటి? అసలు మనకి తనకి అవసరం ఏముంది? నీ తండ్రి ప్రాణాలు తీసిండు. తన తండ్రి అలాంటి వాని గురించి నువ్వు సంతోషపడడం ఏంటి? అయినా ఆ చిన్ని కోసం నువ్వు ప్రాధాయపడడం ఏంటి? చిన్ని బర్త్డేలు జరపడం ఏంట్రా? చెప్తే వినవా అని సరళ అంటూ ఉంటుంది చందుతో. అప్పుడే లేదమ్మా, ఇక ఖచ్చితంగా నాకు తెలిసి మామయ్య ఏ తప్పు చేసుండడు. కానీ ఇక నాకు చిన్ని అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చిన్ని నేను ప్రాణ స్నేహితులమని నీకు తెలుసు. తను నా మేనత్త కూతురు. అలాంటి చిన్ని గురించి ఎలా మర్చిపోమంటావు? ప్రతిసారి చేస్తూనే ఉంటాను కదా, ఈసారి కూడా అదే విధంగా చేస్తాను. నువ్వేమీ మాట్లాడకమా అని ఇక చందు సరళ మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే చంద్రశేఖర్ గారే చందు కన్ఫర్మ్ అని ఇక అనుకుంటూ, ఇదేంటి మ్యాడీకి అంటే చందు అన్న నిజం తెలిసిపోయింది అని ఇక చిన్ని కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న ఇక చందు అయితే వాళ్ళని చూసి బయటకు వస్తాడు. హాయ్ మ్యాడీ, హాయ్ మధు, బాగున్నారా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీ అయితే మ్యాడీ కాదు నేను మహిని అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు చందు అయితే. ఏంటి మహి ఏంటి అని అనగానే నీ చిన్నప్పటి స్నేహితుడిని నేనే మహిని అని చెప్పగానే ఇక చందు చాలా సంతోషపడుతూ ఉంటాడు. లోహిత షాక్ అయిపోతుంది. అంటే అన్నయ్యనే తన చిన్నప్పటి ఫ్రెండు చందు అని తెలిసిపోయిందా? అంటే నా గురించి కూడా తెలిసిపోతుందా అని లోహిత అలా చూస్తూ ఉండిపోతుంది. మహి అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు చందు అయితే. అప్పుడే ఇక చందు అయితే మహి లోపలికి రా, మధు ఇద్దరం అందరూ కలిసి ఈరోజు నా ప్రాణ స్నేహితురాలైన చిన్ని బర్త్డే జరిపించుకుందాం అని అనగానే ఇక ప్రతిసారి నేను పిల్లలతో జరిపించావని, కానీ ఈసారి మనమే జరిపించుకుందాం అని అంటూ ఉంటాడు. లేదు ఈసారి పిల్లలు కానీ మనం కానీ జరిపించడం లేదు అని అనగానే మరి ఎవరు జరిపించాలి? నువ్వు నీ చేతుల మీదుగా జరిపిస్తావా అని చందు అంటూ ఉంటాడు. లేదు ఈరోజు చిన్ని కేక్ కట్ చేస్తుంది అని అనగానే చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి మహి ఏం మాట్లాడుతున్నావు? చిన్ని ఎక్కడుంది నీకు తెలుసా అని అంటూ ఉంటాడు. చిన్ని ఎక్కడో లేదు, ఈ మధునే చిన్ని అని చెప్పగానే చందు చాలా సంతోషపడతాడు. ఏంటి మధు చిన్నినా? మధు నువ్వు చిన్నివా అని అంటూ ఉంటాడు. అవును అవును చందు నేను చిన్నిని అని అనగానే ఇక చందు అయితే చాలా సంతోషపడతాడు. అప్పుడే సర్లా ఏంటే నువ్వు నా ఇంటికి వచ్చావు? ఇన్నాళ్ళుగా నువ్వు మధు అని ఇక ఇంట్లో అడుగు పెడుతుంటే నేను ఏమీ అనలేదు, కానీ నువ్వు చిన్నివని తెలిసాక ఇంట్లో అడుగు ఎలా పెట్టనిస్తానంటావు? అనుకోకుండా నా భర్తని నీ తండ్రి చంపేశాడు. ఇక నా భర్తని చంపేసి ఇక మమ్మల్ని అనాథలను చేశాడు. ఈరోజు మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు. అలాంటి ఇక నిన్ను ఇంట్లోకి ఎలా రాణించమంటావో? మా కుటుంబాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక చందుకి తండ్రి లేకుండా చేశారు. అలాంటి నిన్ను ఇంట్లోకి ఎలా రాణిస్తాము? చందు నువ్వు తనని ఇంట్లోకి రాణిస్తే నేను ఊరుకొని చెప్తున్నా, తన తండ్రి ఎలాంటి మూర్ఖుడో నీకు తెలుసు. తల్లి ఒకరిని చంపింది, తండ్రి మరొకరిని చంపాడు. అలాంటి కుటుంబాన్ని ఇంట్లోకి రాణించి ఇంకా మన జీవితాలని నాశనం చేసుకోవాలని అనుకోవడం లేదు. నా భర్తని నేను కాకుండా చేసుకున్నాను. ఈరోజు ఇక మళ్ళీ దాన్ని ఇంట్లోకి రానిచ్చి మళ్ళీ ఎవరి ప్రాణాలు తీసుకోవాలో అలాంటిది నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. చదువు నువ్వు తనని ఇంట్లోకి రానివ్వద్దు. అయినా సిగ్గుండాలి. మళ్ళీ తిరిగి నా ఇంటికి ఎలా రావాలనుకుంటున్నావు? నీ తండ్రి చేసిన మోసం చాలు నాకు. నా భర్తని మాకు లేకుండా చేశాడు, నా పిల్లలకి తండ్రి లేకుండా చేశాడు. అలాంటి దాన్ని కూతుర్ని నేను ఇంట్లోకి రాణించడమా? నీ తల్లి ఒకరిని చంపి జైలు శిక్ష అనుభవించింది, ఇప్పుడు నీ తండ్రి కూడా అలా అనుభవించాడు. అలాంటి కుటుంబాన్ని ఇంట్లోకి చేరదీయడం ఇక నాకు నచ్చడం లేదు. అయినా ఇన్నాళ్ళుగా నువ్వు చచ్చావని మేము దూరంగా ఉన్నాము, ఇక సంతోషంగా ఉన్నాము. మళ్ళీ నువ్వు తిరిగి నా ఇంట్లో అడుగు పెడతావా? లేదు అని ఇక నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. వసై నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవే, నేను చూస్తేనే నాకు కంపరంగా ఉంది అని సరళ చాలా కోపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చందు అయితే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? చిన్ని ఏ తప్పు చేసింది? అయినా మామయ్య ఆ తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నీ తండ్రిని కత్తితో పొడిచాడు, కళ్ళారా చూశారు, అయినా నువ్వు ఇలా మాట్లాడడం ఏంట్రా అని అంటూ ఉంటుంది సరళ అయితే. అప్పుడే చందు అయితే లేదమ్మా మామయ్య ఏ తప్పు చేయలేడు అని అనగానే ఇక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆ చిన్నిని ఇంట్లోకి రానిస్తే మాత్రం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే మ్యాడీ అయితే ఏంటి
చిన్ని వాళ్ళ నాన్న ఇక నీ తండ్రిని చంపేశాడా అని అంటూ ఉంటాడు. మ్యాడీ అయితే అప్పుడే ఇక లేదు, చిన్ని వాళ్ళ నాన్న ఏ తప్పు చేయలేదు అని చందు అంటూ ఉంటాడు. లేదు లేదు బాబు, నా భర్తని నా పొట్టన పెట్టుకున్నాడు దీని తండ్రి. ఇక నా భర్తని మాకు కాకుండా చేశాడు, మా కుటుంబాన్ని నాశనం చేశాడు. ఈరోజు మేము ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం దీని తండ్రే. ఇక దీని తల్లి ఏమో ఇక తన ప్రాణ స్నేహితురాలైన పార్వతిని చంపేసింది, మీ అమ్మని చంపేసింది. ఇప్పుడు ఇక దీని తండ్రి ఏమో నా భర్తని చంపేశాడు. అలాంటి మూర్ఖుడు వీళ్ళు, అలాంటి ఇక చంపడానికి వెనకాడని వీళ్ళని ఇంట్లోకి రానివ్వడం ఏంటి? అయినా బాబు, ఈ అమ్మాయిని నువ్వేంటి ఇలా తీసుకొచ్చావు, వాళ్ళ గురించి తెలిసి తీసుకొచ్చావా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ఇక చిన్ని అయితే ఆంటీ ఏ తప్పు చేయలేదత్త, అసలు మా అమ్మ ఏ తప్పు చేయలేదు, మా నాన్న కూడా ఏ తప్పు చేసి ఉండడు, నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది అని చిన్ని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ అయితే నేను ఒకవైపు మీ అమ్మ ఏ తప్పు చేయలేదని ఇక నువ్వు నిరూపిస్తాను అని అన్నావు, అందుకోసం నిజంగానే మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నమ్ముదాం అనుకున్నాను. కానీ నీ తండ్రి కూడా ఇక అంకుల్ని చంపాడా? అలాంటి మూర్ఖులన నేను కూడా నమ్మింది. అయినా చిన్ని నీ మీద నమ్మకం ఉందనుకున్నాను, నా ప్రాణ స్నేహితురాలు అని నీతో ఈరోజు కేక్ కట్ చేపించాను. కానీ ఇక మీ నాన్న కూడా ఒక హంతకుడా, తల్లే హంతకురాలని అనుకున్నాను. కానీ తండ్రి కూడా హంతకుడా? లేదు, ఇక నుంచి నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, ఇక నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నాకు అవసరం లేదు. ఇన్ని రోజులుగా నీ మీద నమ్మకంతో మీ అమ్మ తప్పు చేయలేదని అనుకున్నాను, కానీ తండ్రి కూడా తప్పు చేశాడని కళ్ళారా చూశాను. అలాంటిది ఇక ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని ఇక మ్యాడీ అయితే అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే ఇక లోహిత్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చందు అయితే మహి ఆగు మహి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే మహి అయితే ఏంటి చందు, నేను నీకోసం, నువ్వు నా ప్రాణ స్నేహితుని, చిన్నప్పటి నుంచి మనందరం కలిసి ఉన్నాం, అందుకనే చిన్ని సంతోషంగా ఉండాలి, సర్ప్రైజ్గా నిన్ను చూపించాలి అనుకున్నాను. కానీ నువ్వు చూపించాక చిన్ని వాళ్ళ కుటుంబం గురించి నిజమంతా తెలిసిపోయింది, ఇక చాలు అని అంటూ ఉంటాడు. మ్యాడీ అయితే మ్యాడీ నువ్వు చిన్నిని పెళ్లి చేసుకున్నావని అర్థమైంది, కానీ చిన్ని ఎలాంటిదో నాకు తెలుసు, చిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో నాకు తెలుసు. మా మేనత్త చాలా మంచిది, మా మేనత్త ఏ తప్పు చేయలేదు, అసలు మా మేనత్త తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా అని అంటూ ఉంటాడు చందు అయితే. అప్పుడే ఇక మహి అయితే అవును నేను నమ్ముతున్నాను, నా తల్లిని నాకు కాకుండా చేసింది, ఆ రోజు నా తల్లిని చంపేసి జైలు శిక్ష కూడా అనుభవించింది అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక చందు అయితే ఇక మహి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, మా అత్త ఏ తప్పు చేయలేదు, అసలు మా మామయ్య కూడా ఏ తప్పు చేయలేదు, చిన్నిని అపార్థం చేసుకోవద్దు, చిన్ని నువ్వు సంతోషంగా ఉండాలి అని చందు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహి అయితే లేదు చందు, మీరు ఇప్పుడు మీ పరిస్థితి అటు మా పరిస్థితి ఒకే విధంగా ఉంది, అలాంటి ఒక్కదానికి ఈ రెండింటికి కారణమైన వాళ్ళు ఒకరే కదా, చిన్ని వాళ్ళ ఫ్యామిలీయే కదా, ఇక నాకు మీ ద్వారా అసలు నిజమేంటో, అసలు నిజ స్వరూపం ఏంటో తెలిసిపోయింది, ఇక చిన్ని నా జీవితంలోకి నేను ఆశించడమే లేదు అని ఇక మ్యాడీ అలా వెళ్తూ ఉంటాడు. అదే సమయానికి మహి ఆగు, నీకు ఒక నిజాన్ని చెప్పాలి అని అంటూ ఉంటాడు. లేదు, ఏ నిజాన్ని వినలేను, చిన్ని నిజ స్వరూపాన్ని తెలుసుకున్నాను అని మహి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే చందు అయితే గదిలోకి వెళ్ళేసి అక్కడున్న తన తండ్రి ఫోటో దగ్గర పెన్ డ్రైవ్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మహి అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఇక మహి అయితే వెనుకకు తిరిగి చూస్తాడు. ఏంటి చందు అని అనగానే నీకు ఒక నిజాలు తెలియాలి అని అనగానే మహి అప్పుడే ఇక చందు దగ్గరికి వస్తాడు. అప్పుడే ఏంటి ఆ నిజాలు అని ఇంకా నిజాలు ఏమీ తెలుస్తాయి, ఇంకా చిన్ని కూడా ఏదైనా హత్య చేసిందా అని అంటూ ఉంటాడు. మహి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, నా మేనత్త ఫ్యామిలీ గురించి అపార్థం చేసుకుంటున్నావు, మా మేనత్త నలుగురికి హాని చేసేదామే కాదు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు, అలాంటి నా మేనత్త నీ తల్లిని చంపేసిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అని చందు అనగానే అప్పుడే మహి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే కావేరి ఆంటీ ఏ తప్పు చేయలేదని నీకెలా తెలుసు అని అనగానే నా దగ్గర సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యంతో అసలు మీ అమ్మని చంపేసింది ఎవరనేది నా దగ్గర సాక్ష్యం ఉంది, నేను నా కళ్ళారా చూశాను, ఎప్పుడెప్పుడు నువ్వు కలుస్తావా నీకు ఈ నిజాన్ని చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ ఈరోజు చిన్ని బర్త్డేగా ఈరోజు నువ్వు మాకు కనిపించావు, ఈరోజు ఈ నిజం తెలియాలనుకున్నది, అది తెలిసేలా చేశాను అని అంటూ ఉంటాడు. ఏంటా సాక్ష్యం
సాక్ష్యం అని మహి అంటూ ఉంటాడు. అప్పుడే ఇన్నాళ్ళుగా మా అమ్మకు కూడా కనిపించకుండా ఈ సాక్ష్యాన్ని దాచిపెట్టాను. ఇదిగో ఈ సాక్ష్యమే మా అత్తయ్య ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే ఆ పెన్ను చూసి ఇందులో ఏముంది అని ఇక అంటూ ఉంటాడు. ఇక మ్యాడీ అయితే అప్పుడే అందులో ఏముందో ఇప్పుడే నువ్వు తేల్చుకుందువు కానీ అని ఇక వెంటనే చందు తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ని తీసుకొచ్చి దాంట్లో పెన్డ్రైవ్ పెట్టి చూపిస్తాడు. ఇదిగో మా అత్తయ్య ఏ తప్పు చేయలేదు, అసలు మీ అమ్మని చంపేసింది ఎవరు చూడు అని ఇక వెంటనే చందు అయితే ఆ వీడియోని చూపిస్తాడు మ్యాడీకి. అది చూసిన మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే నాన్న నాన్న అని అంటూ ఉంటాడు. అవును, మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు. అలా చంపేయడం నా మేనత్త కావేరి చూసింది. ఇక ఆ నిజాన్ని ఎక్కడ అందరి ముందు బయట పెడుతుందో అన్న నిజంతో ఇక తను ఇక ఆ నిందని నా మేనత్త కావేరిపై ఏమీ తెలియని కావేరిపై వేశాడు. ఇక నా అత్తని జైలుకు కూడా పంపించాడు. ఆ కుటుంబం గురించి ఇక అపార్థం అందరూ చేసుకునేలా చేశాడు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక ఎక్కడ మా మేనత్త నిజాన్ని అందరి ముందు బయట పెడుతుందో అని తనని జైలుకు పంపించి ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక తనని చంపేశాడు. ఆ తర్వాత మా నాన్నకి ఈ పెన్ డ్రైవ్ దొరికిందని తెలిసింది. ఈ పెన్ డ్రైవ్ గురించి ఎక్కడ బయట పెడతాడో అని మా నాన్న సత్యాన్ని మా నాన్నని కూడా చంపేశాడు. ఇది అంతటి మూర్ఖుడు. మా నాన్నని చంపేసి ఆ నింద మా మామయ్య బాలరాజు మామయ్య చంపేశాడని నింద అతనిపై వేసి అతన్ని కూడా జైలుకు పంపించాడు. అలాంటి మూర్ఖుడు నీ తండ్రి అని ఇక చందు అయితే సాక్ష్యాలతో సహా మ్యాడీకి చూపించగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడు ఇక సరళ అయితే ఏంట్రా నువ్వు చెప్పేది అని అనగానే అవునమ్మా, ఇన్నాళ్ళుగా నువ్వు చిన్నిని అపార్థం చేసుకున్నావు కదా, అసలు చిన్ని వాళ్ళమ్మ నాన్న ఏ తప్పు చేయలేదు, అసలు వాళ్ళ నాన్నని చంపేయలేదు, అసలు మన నాన్నని చంపేసింది ఇక ఈ మహి వాళ్ళ నాన్న దేవానే అని చెప్పగానే సరళ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక నన్ను క్షమించమ్మా చిన్ని, నేను తప్పు చేశాను, ఇన్నాళ్ళుగా నిజంగానే ఇక మీ అమ్మ మీ నాన్న హంతకులని అనుకున్నాను, నిన్ను దూరం పెట్టాను, నన్ను క్షమించమ్మా, ఏ రోజు నేను మీ మేనమామ భార్యలా నేను ప్రవర్తించలేదు, నిన్ను కోపడ్డాను అని ఇక నన్ను క్షమించమ్మా అని ఇక సరళ చాలా బాధపడుతూ ఉంటుంది చిన్నిని ప్రాధాయపడుతూ. అప్పుడు చిన్ని లేదత్త, ఎప్పటికీ మీరందరూ నా వాళ్ళు, మిమ్మల్ని ఎప్పటికీ నేను దూరం పెట్టుకోను అని చిన్ని కూడా అంటూ ఉంటుంది. ఇక మ్యాడీ కూడా నన్ను క్షమించిని, నేను తప్పు చేశాను, నిజంగానే ఇక మీ అమ్మ మీ నాన్న తప్పు చేశారని నిలదీశాను, నన్ను క్షమించిని, ఇక దీనికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టను అని ఇక మ్యాడీ అయితే ఇక దేవా నిజ స్వరూపం తెలుసుకొని దేవాని జైలుకు పంపించేశాడు. ఈ విధంగానైతే దేవా నిజ స్వరూపాన్ని నాగవల్లి కూడా తెలుసుకుంటుంది. ఇక చిన్ని గొప్పతనాన్ని తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.